స్థానిక కంబాల చెరువు హైటెక్ బస్టాండ్ కూడలిలో పీడీఎస్యూ ఆధ్వర్యంలో ఇంటర్ పాలిటెక్నికల్, టెక్నికల్ నర్సింగ్ విద్యార్థుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టారు. పీడీఎస్యూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్ కిరణ్ కుమార్ మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు సంవత్సరాన్నర కాలం పూర్తవుతున్న నేపథ్యంలో రాష్ట్రంలో ఇంటర్ టెక్నికల్ విద్యార్థులు, పాలిటెక్నిక్ నర్సింగ్ విద్యార్థులు పడుతున్న వ్యధలు పట్టడం లేదన్నారు. మాట్లాడితే గిన్నిస్ బుక్ రికార్డులు, యోగాంధ్ర కార్యక్రమాలు, ఇతర కార్యక్రమాలు తప్ప విద్యార్థుల సమస్యలకు పరిష్కార మార్గాలు చూపటం లేదన్నారు. గత ప్రభుత్వం ఇంటర్ బోర్డు దగ్గర 1,250 కోట్లు అప్పు తీసుకుందని, దాన్ని ఈ ప్రభుత్వం చెల్లిస్తుందని ఆశించాము. కానీ కూటమి ప్రభుత్వం మాత్రం కనీసం దాన్ని ఊసేతటం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థి సంఘాలను కలుపుకొని ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. స్కాలర్షిప్లను చేయాలి, ప్రత్యేక డిఎస్సీ స్కాలర్షిప్లను విడుదల చేయాలి, పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్లను